ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ ఈ రోజు చలో విజయవాడ అయితే నిర్వహిస్తుంది. మనతో పాటు ఆశా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు విజయ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మనం సార్ ఇప్పటికే దాదాపు 14 రోజుల పాటు సమ్మెలోకి వెళ్తున్న పరిస్థితి. కానీ ప్రభుత్వం ఎప్పుడులాగే పిలుస్తున్నాము కొంత అమౌంట్ ఇస్తామని చెప్పి సమ్మెను విరమించమని కోరుతుంది. గతంలో ఏప్రిల్లో కూడా అదే జరిగింది, నిన్న కూడా అదే జరిగిన పరిస్థితి. ఏం చెప్తారు? ప్రతిసారి గవర్నమెంట్ వారు పిలిచినప్పుడు వారి మాటని గౌరవించి మేము విరమించుకోవడం జరిగింది. కానీ ఏనాడు తర్వాత జరగవలసిన కార్యక్రమమేక మేము ఆఫీసుల చుట్టూరు తిరగటమే గాని వాటిని నెరవేర్చిన దాఖలాలు లేవు. కాబట్టి ఈసారి పూర్తిగా ఏ కంబైన్డ్ ప్లాట్ఫామ్ లో మేము అనౌన్స్ చేసేదాకా టోటల్ డ్యూస్ ని ఎలా క్లియర్ చేయబోతున్నాం, ఇప్పుడు 670 కోట్లు క్లియర్ చేసి కంబైన్డ్ డ్యూస్ ని ఎప్పటికి ఎలాగ చేస్తున్నాం ఒక కంబైన్డ్ ఫోరం లో ఏదర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ తో గానీ మినిస్టర్ గారితో గానీ కంబైన్డ్ ఫోరం లో అనౌన్స్ చేసేదాకా మాకు వెనక్కి తిరిగే హక్కు లేదని మా సభ్యులందరూ మాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి అదే ఫాలో అవుతున్నాం. అంటే జనరల్ గా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ ఇన్ని రోజులు సమ్మెలో ఉన్న సందర్భం లేదు. 1-2 రోజులు ప్రభుత్వానికి అల్టిమేట్ ఇవ్వడం, లేదంటే ప్రభుత్వం నుంచి స్పందన రావడం, మళ్ళీ యథావిధిగా. కానీ ఇప్పుడు 15 రోజులు గడిచిపోయినా గానీ ఒక సొల్యూషన్ ఎందుకు పడలేదు, ఫుల్ స్టాప్ ఎందుకు పడలేదు? మాకు నిలబడటానికి ఓపిక లేదు. ఎందుకు సొల్యూషన్ రాలేదు అంటే ఆ సొల్యూషన్ ఎందుకు రాలేదు అనే దానికి సమాధానం మేం చెప్పలేం. మా సమస్యలు అలాగే ఉన్నాయి. అందుకు మా సైడ్ నుంచి అయితే సొల్యూషన్ రాలేదు. మాకు బ్యాంకులన్నీ తలుపులు మూసేసినాయి, అప్పులు పుట్టట్లేదు. కాబట్టి ముందుకు రాలేకపోతున్నాం. మేము గౌరవించి లేదా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు మేము సానుకూలంగా స్పందించడాన్ని బహుశా మా వీక్నెస్ గా అందరూ పరిగణిస్తున్నారేమో మాకు తెలియదు. కానీ మేము సమాజ కోణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు స్పందిస్తూ వచ్చాం. ఈనాడిక ఓపిక లేక వెనుక తిరుగుతున్నాం. చాలా హాస్పిటల్ మానవతా దృక్పథంతో కొన్ని ఎమర్జెన్సీ సర్వీసులు కొనసాగించారు మీరు సమ్మెలో ఉన్నా కానీ కొన్ని చోట్ల. కానీ వాటిని కూడా వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకున్న ప్రభుత్వం కొంత మిగతా వాళ్ళంతా కూడా సమ్మెలోకి విరమిస్తేనే మేము దీని గురించి చర్చిస్తామంటూ కొంత వాదనలు వినిపిస్తున్న పరిస్థితి. దానికి ఏం చెప్తారు? అలా తీసుకుంటున్నారా లేదా అనేది మాకన్నా ఎక్కువగా మీరే చెప్పాలి. మేమైతే మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యం. మా వైద్య వృత్తిలో మేము ఒక ఓత్ తీసుకుంటాం, లైఫ్ ఫస్ట్, దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ కమ్స్. సో మేము ఇప్పటికీ ఆ ఓత్ని ఫాలో అవుతాం. అది మా వీక్నెస్ కాదు, అది మా ప్రతిజ్ఞ. మేము దాన్ని ఎప్పటికీ ఫాలో అవుతున్నాం. ఈ రోజు కనుక స్పందించకపోతే ఎటువంటి కార్యాచరణకు మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? ఎందుకంటే ఆల్రెడీ సమ్మెలో ఉన్నారు, ఓపీ సేవలు నిలుపుదల చేశారు, తర్వాత ఎమర్జెన్సీ సేవలు కూడా నిలుపుదల చేసిన పరిస్థితి. ఇప్పుడు ఏం చెప్తారు? మేము ఈ రోజు పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నాం. పరిష్కారం రాకపోతే ఈ సమ్మె కొనసాగుతుంది. 2 జేఏసీ ఫామ్ చేశాం. కాబట్టి దాని యొక్క పూర్తి స్థాయి వివరణ మేము తొందరలో కంక్లూడ్ చేసిన తర్వాత మీకు పాయింట్స్ రూపంలో ఇస్తాం. థ్యాంక్ యూ. ఇది చెప్తున్నారు. కేవలం చర్చల సందర్భంలో 100 కోట్లు 200 కోట్లు ఇచ్చి సమ్మెను విరమిస్తే అది కుదరదని చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ పూర్తి బకాయిలు విడుదలయ్యే వరకు కూడా సమ్మె యథావిధిగా కొనసాగుతుంది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు కూడా ఆందోళన తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి.